నమస్తే ఉదయ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం. 81,22,597 విలువైన 90 CMRF చెక్కులు పంపిణీ చేసిన కందుల విఘ్నేష్ రెడ్డి. బొదిలిలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలు, కోలాటం వంటి సాంప్రదాయ పోటీలు. వెలుగొండ క్షేత్రంలో శ్రీకృష్ణ యాదవ అన్నదాన సేవా సంస్థ దాతల సమావేశం. ఉగాది తిరునాళ్లకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ. రాచర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు. ప్రమాదంలో ఒకరు మృతి, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య యోగక్షేమాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి సీఎం సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనదైన శైలిలో సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంతో ఈరోజు ఆ చెక్కులను ఆయన తనయుడు విఘ్నేష్ రెడ్డి, ఆయన సతీమణి వసంతలక్ష్మి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మార్కాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం సహాయ నిధి చెక్కులను స్వీకరించారు. తమ ఆపద సమయంలో తమకు అండగా నిలబడి సీఎం సహాయ నిధి నుంచి నిధులు వచ్చేలా చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి, కందుల కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోమని పేర్కొంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అంటూ లబ్ధిదారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం సీఎం సహాయ నిధి నుంచి భారీగా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ బాబులకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గానికి దాదాపు 5 కోట్ల వరకు సీఎం సహాయ నిధి అందిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రోజు మాత్రమే దాదాపు 68 చెక్కులు, 22 ఎల్ఓసీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రెండు కలిపి దాదాపు 81 లక్షలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 2025 సంవత్సరంలో దాదాపు 527 చెక్కులు, 65 ఎల్ఓసీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు మార్కాపురం నియోజకవర్గంలోనే 5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మా నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై తెలుగుదేశం. తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాల సందర్భంగా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి 2 పల్ల విభాగ ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్వహించిన 2 పల్ల విభాగ పోటీల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన మొత్తం 15 జతల ఎద్దులు పోటీపడి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఈ ఎడ్ల పందాలను వీక్షించేందుకు ఎర్రగొండపాలెం మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలు, నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రధాన బస్టాండ్ నుంచి పుల్లల చెరువు రోడ్డులోని ఎడ్ల పందాలు జరిగే ప్రాంగణం వరకు జనసంద్రంగా మారి గ్రామీణ తిరునాళ్లను తలపించేలా వాతావరణం నెలకొంది. రోడ్డుకి ఇరువైపులా చెరుకు గడెలు, లబ్బరు బొమ్మలు, తినుబండారాల అమ్మకపు దుకాణాలు వెలిసి పండగ వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశాయి. ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్న భోజనాల వరకు అన్నీ అక్కడే అందుబాటులో ఉండటంతో ప్రజలు కుటుంబ సమేతంగా ఎడ్ల పందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు కూడా భారీగా పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఎడ్ల పందాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్థాయి నాయకులు హాజరు కావడంతో వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ
నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, పూర్వ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం పేరు రాష్ట్ర స్థాయిలో మార్మోగేలా చేసిన నాయకుడిగా చంద్రశేఖర్ రాజకీయ చిత్రపటంలో ముందు వరుసలో నిలిచారని కొనియాడారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన రాష్ట్ర స్థాయిలో పార్టీ గొంతుకగా ప్రతిపక్షంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందే ఎర్రగొండపాలెంలో ఇలాంటి ఎడ్ల పందాల తిరునాళ్లు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖర్ని ప్రత్యేకంగా పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పోటీలు ఎర్రగొండపాలెం ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకొస్తాయని, భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో నిర్వహించాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. పేద ప్రజల పాలిట సంజీవని లాంటి అన్నా క్యాంటీన్ను కొమరోలులో కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకు శాసనసభ్యులు అశోక్ రెడ్డి అండగా నిలవాలని మండల ప్రజలు కోరుకుంటున్నట్లు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావాలి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి అన్నా క్యాంటీన్ను మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కొమరోలులో ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఖాజావాలి శాసనసభ్యులు అశోక్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరోలు మండలంలో దాదాపు 74 గ్రామాలు ఉన్నాయని, గ్రామాల ప్రజలందరూ కూడా తెల్లవారి లేచిన దగ్గర నుంచి కొమరోలుకు వివిధ పనుల మీద వస్తుంటారని, వారంతా కూడా భోజన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారి కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వారందరూ కూడా సంతోషిస్తారని, కొమరోలులో పనుల కోసం వచ్చిన వారు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో సంపూర్ణ భోజనం చేసి ప్రశాంతంగా సాయంత్రం వరకు ఇక్కడే పనులు చూసుకొని తర్వాత తమ గ్రామాలకు వెళ్తారని, కావున కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో దీనిని ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు అశోక్ రెడ్డిని ఆయన కోరారు. కొమరోలు మండలం వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా ప్రజల తరపు నుండి గౌరవనీయ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మా యొక్క మనవి ఏమనగా, కొమరోలు మండలంలో అన్నా క్యాంటీన్ విషయం గురించి. కొమరోలు మండలంలో 77 గ్రామాలు కలవు. ఈ 77 గ్రామాల నుంచి కొమరోలు మండలంలో మండల కేంద్రమైన కొమరోలుకు ఉదయమే ప్రజలు పనుల కోసమై వస్తుంటారు. మా యొక్క అశోక్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఏమనగా, కొమరోలు మండలంలో చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కాబట్టి మండల కేంద్రాల్లో కూడా విస్తరింపజేస్తామని చెప్పి అన్నా క్యాంటీన్లు అనే విషయం చెప్పినారు కాబట్టి, మన అశోక్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏమనగా, ఆయన ఈ అన్నా క్యాంటీన్ గురించి శ్రద్ధ తీసుకొని ఆయన కొమరోలు మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారని మా యొక్క విజ్ఞప్తి. అన్నా క్యాంటీన్ అనే విషయము మామూలు పథకం కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలలో అతి ముఖ్యమైన పథకము అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు భోజనము, 5 రూపాయలకు టిఫిన్, 2 పూటల భోజనము 5 రూపాయలకు, మధ్యాహ్నం రాత్రి ఉదయం 5 రూపాయలకు టిఫిన్ అంటే ఇది అతి సాధారణ విషయం ఏమి కాదు. ఇది పేద ప్రజలకు చాలా వాళ్ళ బ్రతుకు తెరువు కోసమై అన్నం లేక అలమటించే ప్రజలకు ఇది చాలా బృహత్కర కార్యక్రమము. పాతికి ప్రవేశపెట్టి ఈ పథకం సక్సెస్ అయింది. ఈ సక్సెస్ కావడానికి కారణము మన చంద్రబాబు నాయుడు గారు మరియు మన అశోక్ రెడ్డి గారు. ఈ అశోక్ రెడ్డి గారు కొమరోలు మండలంలో ఇంకా ప్రారంభిస్తే కొమరోలు మండల ప్రజలు అశోక్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మండల ప్రజల తరపు నుంచి మేము తెలియపరుస్తున్నాం. మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయంలో ది మార్కాపురం ఎనామిల్ ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల వేతనాల పెంపు అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు, మార్కాపురం ఎనామిల్ యూనియన్ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ను కలిసి కార్మికుల సమస్యలను వివరించి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఎనామిల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాల పెంపుకు సంబంధించిన డిమాండ్లపై సమగ్రంగా చర్చించారు. గతంలో ఎనామిల్ పలకల పరిశ్రమ యాజమాన్యంతో కలిసి నిర్వహించిన సమావేశాలను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అవసరమైన అన్ని విధాలుగా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా వేతనాల పెంపు అవసరమని, ఈ అంశంపై పరిశ్రమ యాజమాన్యంతో మరోసారి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఇమ్మడి కాశీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎనామిల్ ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్స్కు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వెలిగొండ క్షేత్రంలో శ్రీకృష్ణ యాదవ అన్నదాన సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు పిన్నిక హరికుమార్ యాదవ్ ముందుగా శ్రీకృష్ణుడు విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిన్నిక హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ సత్రం అభివృద్ధిలో దాతలందరి కృషి, ఉదారత ఎంతో కీలకమని అన్నారు. గత సంవత్సరం ఉగాది తిరునాళ్లు, వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు దాతల సహకారంతోనే అత్యంత ఘనంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఈ సమావేశంలో రాబోయే ఉగాది తిరునాళ్లకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. వెలిగొండ శ్రీకృష్ణ యాదవ అన్నదాన సత్రం అభివృద్ధికి మరింత సహకారం అందించాలని, సత్రం అభివృద్ధిలో పాల్గొనదలిచిన కొత్త దాతలను కూడా పరిచయం చేసి సత్రానికి తీసుకురావాలని హరికుమార్ యాదవ్ కోరారు. ఈ సత్రం మనందరిదని, అందరికీ సమాన బాధ్యతలు, సమాన హక్కులు ఉన్నాయని దాతలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతల మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం రాత్రి తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారు డ్రైవర్గా ఉన్న నరేంద్ర తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ ప్రక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న గిద్దలూరు పట్టణానికి చెందిన మనోజ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదం తీవ్రత కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నలిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన నరేంద్రను 108 అంబులెన్స్ ద్వారా గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాలను పక్కకు మళ్లించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదానికి కారు అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా మార్కాపురం పట్టణంలోని 18వ వార్డులో కృతజ్ఞతా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందరు నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పశ్చిమ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండానే అంకితం చేశామంటూ ప్రజలను మోసం చేసిందన్నారు. వైకాపా పాలనలో 29 ప్రభుత్వ పథకాలను జగన్ పేరు పెట్టి అమలు చేశారని, కానీ అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పశ్చిమ ప్రాంత వెనుకబాటును గుర్తించి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును జిల్లాకు పెట్టడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జీవించి ఉన్న జగన్ పేరును పథకాలకు పెట్టినప్పుడు చంద్రబాబు పేరుకు
ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ప్రకటనతో పశ్చిమ ప్రాంత ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఓర్వలేకనే కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే చంద్రన్న మార్కాపురం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. వైకాపా హయాంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. తన హయాంలో మార్కాపురం జిల్లా రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా మద్దతుతో పశ్చిమ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వార్డు ప్రజలు పూలమాలను వేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేదంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఇతర ఆఫీసులకు కానీ వచ్చేటువంటి ఆఫీసర్ వాళ్ళ కోసం వచ్చేటువంటి ప్రజలు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే అన్నం తినాలి కదా, ఇక్కడే బట్టలు కొనుక్కోవాలి కదా, ఇక్కడే సిగరెట్లు కొనుక్కోవాలి కదా, ఇక్కడే టీలు తాగాలి కదా, ఇక్కడే ఏది కొనుక్కున్నా ఎక్కడ ఉన్నా ఈ ప్రాంతంలో ఉండాల్సిన వాళ్ళే కదా. మరి ఇంతమంది వస్తున్నప్పుడు వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా. బట్టలు కొనుక్కోవాలన్నా ఇక్కడ కొనుక్కోవాల్సిందే. మనం ఏం తయారు చేసినా ఇక్కడే అప్పుడు పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అలా వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఈరోజు త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాబోతా ఉంది. ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఇంకా కొన్ని పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు ఉపాధి దొరుకుతుంది కదా, ఉద్యోగాలు వస్తాయి కదా. ఈరోజు రిలయన్స్ అనే కంపెనీ తీసుకొచ్చాం. మన బయోగ్యాస్ కంపెనీ 3,000 కోట్ల రూపాయలతో మన కొలకనమిట్ల మండలంలో రేగడపల్లి గ్రామంలో కడతా ఉన్నారు 3,000 ఎకరాలలో. మరి అంత పెద్ద కంపెనీని తీసుకొచ్చాం. అంత కంపెనీ ద్వారా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. రిలయన్స్ కంపెనీ వచ్చిందంటే ఇక మేము కూడా పోవచ్చు అనేటువంటి ధైర్యంలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు మన ప్రాంతానికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరికి నీళ్లు అవసరం. ఆ నీళ్లు వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకొక 6 నెలలు 7 నెలల్లో పూర్తి అయిపోబోతుంది. ఈ 7 నెలల్లో పూర్తి కాగానే ఆ నీళ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తాయి. ఈరోజు లలితా నర్సింగ్ హోమ్, లలితా హాస్పిటల్ గుంటూరు వాళ్ళు 8 కోట్లు పెట్టి స్థలం కొన్నారు. దగ్గర 100 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిపోతా ఉన్నారు. కట్టినప్పుడు అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు వస్తాయి. మన ఊరు నుంచి 150-200 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలా ప్రతి ఒక్క పనిలో మన ప్రాంతానికి లబ్ధి చేకూరబోతా ఉంది. మార్కాపురం జిల్లా పొదిలిపట్నంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, కోలాటం వంటి సాంప్రదాయ కార్యకలాపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ప్రతి వయస్సు, ప్రతి కుటుంబ సభ్యులు పాల్గొని కొత్త ఉత్సాహాన్ని పొందేలా సులువుగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సంబరాలలో పెద్ద ఎత్తున మహిళలు, యువతాశ్రేణులు, చిన్నపిల్లలు పాల్గొని పోటీలను ఆసక్తిగా తిలకించారు. స్థానికులు సంక్రాంతి పండుగ రైతులకు, కుటుంబానికి, పాడి పంటలకు అత్యంత ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం పండుగ సమయానికి పండ్ల ఉత్సాహం, సాంప్రదాయాలకు ఇది ప్రత్యేక సందర్భం అని తెలిపారు. సంక్రాంతి పండుగ కేవలం ఉత్సవం మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల భావనలను, స్నేహభావాన్ని పెంపొందించడానికి కూడా ఒక వేదికని అందిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా, సుఖంగా జీవించాలని వారు హంకించారు. కొత్త సంక్రాంతి ఉత్సాహాన్ని పంచే విధంగా ముగ్గుల మరియు ఆటల పోటీలను స్వచ్ఛంద సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించగా గ్రామస్తులంతా ఆనందం వ్యక్తం చేశారు. కోలాటం, ఆటల పోటీలు ప్రత్యేకంగా చిన్నపిల్లలు, యువత, మహిళలందరికీ సంతోషాన్ని పంచాయి. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సమగ్ర సహకారంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం ద్వారా స్థానికులు సాంప్రదాయ విలువలను గుర్తు చేసుకొని ఆనందభరితంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలోని శ్రీ కాశీనాయన ఆశ్రమంలో పేదలకు దుప్పట్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళ ఆదినారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని ఈశ్వరమ్మ, కుమారులు వెంకటరెడ్డి, కుమార్తెలు దొడ్డ పద్మావతి, దుంపల జ్యోతిల ఆర్థిక సహాయంతో శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ సభ్యులు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, కుందూరు బాలరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి సహా ఇతర సభ్యులు ఆశ్రమంలో పనిచేయు పేదలకు దుప్పట్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళ ఆదినారాయణరెడ్డి జ్ఞాపకార్థం పేదలకు ఏదో ఒక మానవతా సహాయాన్ని అందించడం ఒక మంచి సాంప్రదాయం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం పేదలకు సేవ చేయడం మాకు ఎంతో సంతృప్తి మరియు ఆనందాన్ని కలిగిస్తోంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీనాయన ఆశ్రమ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదలకు అవసరమైన సహాయాన్ని అందించడంలో మద్దతుగా నిలిచారు. కిరిశేషులు మహిళా నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థము వారి ధర్మపత్ని శ్రీమతి ఈశ్వరమ్మ, కుమారులు శ్రీ వెంకటరెడ్డి, రెండో కుమారుడు శ్రీ నాగిరెడ్డి, కుమార్తెలు శ్రీ దొడ్డ పద్మావతి, నాలుగో కూతురు సంధ్యారాణి వారు ప్రతి సంవత్సరం నాయన జ్ఞాపకార్థము సంక్రాంతి పండుగ సందర్భంగా బట్టలు ఇస్తుంటారు. అది వాళ్ళకి ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా వాళ్ళు నాకు ముందు ఫోన్ చేసి బట్టలు తెప్పించి మన వాళ్ళందరికీ పంచుతాడు సార్, మన కాశీనాయన మనకి ఎప్పుడు ఎల్లవల్ల కాపాడుతుంటాడు అని చెప్పి సంక్రాంతి పండుగ సందర్భంగా బట్టలు, దుప్పట్లు, టవల్స్, పంచెలు, కండవలు వాళ్ళు పూర్తిగా సహకరించినారు. ఆర్థిక సహాయంతో కమిటీ తరఫున కాశీనాయన ఆశ్రమంలో పనిచేసే సభ్యులకు మేము దుప్పట్లు, బట్టలు, పంచెలు, లుంగీలు, టవళ్ళు, స్త్రీలకు చీరలు, జాకెట్లు, దుప్పట్లు పంచినాము. వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఒంగోలు బాపూజీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఘన నిరాహార దీక్ష నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకపోవడం రాష్ట్రంలోని గ్రామీణ పేదల సంక్షేమాన్ని హాని చేస్తున్నారని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉపాధి హామీ కూలీలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టవలసిన అవసరం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇదా సుధాకర్ రెడ్డి పేదల కోసం రూపొందించిన పథకానికి నిర్లక్ష్యం చేయబడుతున్నందుకు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నోటి దగ్గర దుశ్చర్య చేస్తున్నట్లు విమర్శించారు. జాతీయ కిసాన్ సంయుక్త మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండు రంగారావు బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో ప్రజలను వివిధ సమస్యలకు గురి చేసినారని, అనేక నల్ల చట్టాలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జిల్లా లోక్సత్తా అధ్యక్షుడు చంద్రశేఖర్ రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని శ్రేణుల ముందు ప్రకటించారు. దీక్షలో ఒంగోలు, కొండేపి, కనిగిరి నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, మహిళా నేతలు, మైనార్టీ ప్రతినిధులు మరియు కిసాన్ సెల్ సభ్యులు విస్తృతంగా పాల్గొన్నారు. దీక్ష ముగింపు సందర్భంగా చుండూరి రంగారావు కాంగ్రెసర్లను నిమ్మరసం ఇచ్చి శాంతియుతంగా విరమింపజేశారు. బాబూజీ కాంప్లెక్స్ ప్రాంతం 3 రంగుల జెండాలతో అలంకరించబడిన నగర ప్రజలు దీన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొమరోలులో శనివారం సాయంత్రం తేలికపాటి వర్షం పడి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి సమీపంలో అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. దాని ప్రభావంతో మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘవృతం అయి పగటి ఉష్ణోగ్రతలు తగ్గి విపరీతమైన చలి వాతావరణం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల సమయం నుంచి అతి తేలికపాటి వర్షం మొదలైంది. సాయంత్రం 6:30 వరకు తేలికగా పడి కొద్దిసేపు విరామం కలగగా తిరిగి రాత్రి 7 గంటల సమయంలో మరికొద్దిసేపు తేలికపాటి వర్షం పడింది. ఆదివారం ఉదయం వర్ష ప్రభావం లేకపోయినా ఆకాశం మేఘావృతమై చలిగాలుల ప్రభావం విపరీతంగా ఉంది. మధ్యాహ్నం సమయంలో కూడా చలి తీవ్రత మరింత విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీని ప్రభావం మరో 2 రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వారు పేర్కొన్నారు. మరోవైపు విపరీతమైన చలిగాలులకు చిన్నలు, పెద్దలు దగ్గు, జలుబు, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.
మార్కాపురం జిల్లాలోని తోర్నాల నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న ఇసుక లారీ తుమ్మలబయలు అటవీ ప్రాంతం వద్ద అకస్మాత్తుగా బ్రేక్డౌన్ కావడంతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన కారణంగా రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న భక్తులు, నిత్యావసర సరుకులు తీసుకెళ్లే వాహనాలు, ప్రైవేట్ బస్సులు, ద్విచక్ర వాహనాలు గంటకు పైగా అక్కడే నిలిచిపోయాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే దోర్నాల పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుని బ్రేక్డౌన్ అయిన ఇసుక లారీని క్రేన్ సహాయంతో రోడ్డు పక్కకు తరలించే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ట్రాఫిక్ మరింత పెరగకుండా పోలీసులు రెండు వైపులా వాహనాల రాకపోకలను నియంత్రించారు. అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే లారీని తొలగించడంతో ట్రాఫిక్ను క్రమంగా విడిచిపెట్టారు. సుమారు గంటకు పైగా నిలిచిపోయిన వాహనాలు ఒక్కొక్కటిగా గమ్యస్థానాల వైపు కదిలాయి. దీంతో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంది. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చూపిన వేగవంతమైన స్పందన, సమన్వయం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ఈ రహదారి ఇరుకుగా ఉండటంతో స్వల్ప నిర్లక్ష్యం జరిగిన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ట్రాఫిక్ను సాఫీగా నిర్వహించినందుకు అధికారులు ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారీ వాహనాల తనిఖీలు మరింత కఠినంగా చేపట్టాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలు సాంకేతికంగా పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.